సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు, ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మాలెంపాటి ప్రభు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ప్రభు గారు నమస్తే. సార్ నమస్తే అండి విష్ణు గారు. ప్రభు గారు, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో ప్రభు గారు, బంగారం అక్షరాల ₹1,00,000 దాటేసింది కూడా. లకారం అనే పాత రోజుల్లో సో లకారం దాటేసింది. ఒక నెల 2 నెలల క్రితం మనం ఏం మాట్లాడుకున్నాం అంటే గోల్డ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, సార్ అక్షయ తృతీయ నాటికి ₹1,00,000 టచ్ చేసే అవకాశం ఏదన్నా ఉంటుందా అని మనం మాట్లాడుకున్నాం. కానీ అక్షయ తృతీయకి 10 రోజుల ముందే ఆ లకారం కూడా దాటేసింది. సో ఎందుకంటారు గోల్డ్ ప్రైసెస్కి సంబంధించి ఇంత హ్యూజ్ ర్యాలీ నడుస్తుంది? అండ్ ఇప్పుడు ఈ ₹1,00,000 ధర ఉన్నప్పుడు టెంప్ట్ అయిపోయేసి, ఎక్సైట్మెంట్ అయిపోయేసేసి వెళ్ళి బంగారం కొనాలి అంటారా, లేదంటే కొంత సమయం వేచి చూడాలి అంటారా? అండ్ ఎవరైతే ఇప్పుడు ఆర్నమెంట్స్ కొనలేరో, ఈ ₹1,00,000 పెట్టి ఏమైనా ఆర్నమెంట్ గోల్డ్ కొనలేరు, అటువంటి వారికి వేరే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయంటారు? ఇప్పుడు మార్కెట్ అన్సర్టనిటీ ఉన్నప్పుడు, అసెట్ క్లాస్ లో ఈక్విటీ పడుతున్నప్పుడు ఆల్టర్నేట్ ఎక్కడ పెట్టాలి? రియల్ ఎస్టేట్ లో పెట్టాలి. రియల్ ఎస్టేట్ లో అందరూ పెడతారా? అది ఆల్రెడీ బాగా భూమి అయ్యే ఉంది. సో అది కూడా కొంచెం తగ్గుతోంది. ఇంకా ఆల్టర్నేట్ ఎక్కడ పెట్టాలి? అందరూ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. సో ఆల్టర్నేట్ మనం ఎక్కడ పెట్టాలి? గోల్డ్ పెట్టుకోవాలి. గోల్డ్ ఒక అసెట్ క్లాస్లో అంటూ ఉంటుంది కాబట్టి గోల్డ్ పెట్టాలి. ఎప్పుడైతే ఈక్విటీ మార్కెట్ ఇబ్బంది పడుతుందో దీన్ని డైవర్ట్ చేసుకోవడానికి దాంట్లో ఇన్వెస్ట్మెంట్, ఈ లాస్ అనేది అక్కడ కవర్ చేసుకోవడానికి దానికి హెడ్జ్ చేసుకుంటారు ఒకటి. ప్లస్ రిటైల్ పర్సంటేజ్ ఇదివరకు కంటే కొంత పెరిగింది. కానీ ₹1,00,000 రావడానికి రీటైల్ అంత ప్రోద్బలం ఉందా అంటే అంత రాదు. ఎందుకంత వస్తుంది? ఆర్బీఐ మన బ్యాంకే దాదాపుగా లాస్ట్ 8 months బ్యాక్ 74 tons కొన్నాం. సో ఎక్రూడ్ చేస్తున్నాం. అట్లానే మనని చూసి వేరే కంట్రీస్ కూడా అన్ని సెంట్రల్ బ్యాంక్స్, మనకు ఆర్బీఐ లాగే సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి కదా, ఆ బ్యాంకులన్నీ కూడా బాగా ఎక్రూడ్ చేస్తున్నాయి. మోర్ దెన్ 1000 tons ఎవ్రీ ఇయర్ ఎక్రూడ్ చేస్తున్నాయి. సో దానివల్ల డిమాండ్ పెరుగుతోంది. ఇప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్, ఎందుకంటే బాగా గోల్డ్ ఇంత పెరగడానికి, గోల్డ్ ఇంత పెరగకూడదు. ఒక రకంగా క్రైమ్ రేట్ పెరుగుద్ది. క్రైమ్ రేట్ పెరుగుద్ది. నిన్న మొన్న మనం నారాయణ కూడా అక్కడ చూసాం కదా పరిస్థితి ఏమైందో. సో భయంకరంగా చిన్న చిన్న వాటికే హత్యలు జరుగుతాయి. మొన్న మా ఊర్లో కూడా విపరీతంగా దొంగతనాలు జరిగాయంట. అవునండి, అవును. ఎందుకంటే చిన్న చిన్న వాటికే దోపిడీలు జరుగుతూ ఉంటాయి. సో గోల్డ్ అంత పెరిగితే కొంచెం ఇబ్బందే. ఎందుకంటే మన మార్కెట్ మళ్ళీ సెట్ అయినప్పుడు మళ్ళీ మార్కెట్ ఈక్విటీ బాగా పడుతుందా అంటే విపరీతంగా ఏం పడదు. ఎందుకు పడదు? డిమాండ్ ఉంది కాబట్టి, ఎక్కువ మంది కొంటున్నారు కాబట్టి, బ్యాంకులు కొంటున్నాయి కాబట్టి. సో కన్సంప్షన్ రిటైల్ తక్కువే ఉంటుంది. ఎంత పర్సెంటేజ్ చూసుకున్నా అంత రేట్ రాదు కదా. ₹1,00,000 లాటం అంటే తమాషా కాదు. సో డెఫినెట్గా అంత ఇప్పుడు ఇమీడియట్గా ఏదన్నా ఉండి ఈక్విటీ మార్కెట్ సుదిరిపోయి, సో మార్కెట్ బాగుండి ఫ్లరిష్ అయిపోయి పెరుగుతుంటే గోల్డ్ పడుతుందా అంటే పడుద్ది, డెఫినెట్గా పడుద్ది. ఎందుకంటే ఈ సంవత్సరం తీసుకుంటే 35% పెరిగింది. జనవరి నుంచి చూసుకుంటే, ట్రంప్ వచ్చిన తర్వాత చూసుకుంటే ఆ ట్రెమర్స్ వల్ల 25% పెరిగింది. ఇంత గోల్డ్ పెరగడం అనేది ఎక్కడా లేదు, ఏ రికార్డ్ లేదు అసలు. లాస్ట్ మీరు 5 years తీసుకుంటే, అంతకుముందు చూసుకుంటే 4 to 5% దాని మీద ఇది వచ్చింది. అంటే రేట్ వల్లే. దాని మీద డివిడెండ్ ఏం రాదు. ఇట్స్ ఎ డెడ్ ఇన్వెస్ట్మెంట్. మనకి ఏదన్నా అవసరం ఉంటే తప్ప, అప్పుడు పిల్ల పెళ్లికో లేదా గోల్డ్ కావాలో యూసేజ్కో అట్లాంటివి ఫంక్షన్స్ అట్లా ఉంటే గోల్డ్ మనం ఇది చేస్తాం. కానీ ఎక్కువ ఇప్పుడు గోల్డ్ కొంటే కూడా ఎంత అవసరం, ఇప్పుడు ఇమీడియట్ అవసరం అనుకోండి, ఏ రేట్ ఉన్నా కొనాల్సిందే. పెళ్ళి ఉంది, 100% కొనాల్సిందే, ఆపలేము ఇంకా. సో అట్లా నెక్స్ట్ 5 years 10 years ఉన్నవాళ్ళు ఇప్పుడు కొనాలా అంటే కొంచెం డిప్ అయినప్పుడు మరీ 56,000 వస్తుంది లేకపోతే 60,000 వస్తుంది అనేది ఛాన్సే లేదు. సో అంతవరకు రాకపోవచ్చు. ఏదన్నా ఒక 10 to 15% మ్యాక్సిమం వస్తే 20% అంటే 80,000 ఆ రేంజ్ వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే డిప్ ఏదైనా తీసుకున్నప్పుడు, ఏదన్నా నెగిటివ్ ట్రంప్ ఏదన్నా కొంచెం కొత్తది ఏదన్నా మాట్లాడినప్పుడు ఒక లెగ్ కిందకు వస్తుంది. కానీ మళ్ళీ పెరిగేటప్పుడు 2 steps ముందుకు వెళ్తోంది, తగ్గేటప్పుడు పెద్ద తగ్గట్లేదు. అది అబ్జర్వ్ చేయాలి మనం. పెరిగేటప్పుడు మటుకు దరదరదనే పెరుగుతోంది. తగ్గడమేమో ₹1,000 తగ్గద్ది, పెరగడమేమో ₹4,000-5,000 పెరుగుతోంది. సో అందుకని ఏదైనా చిన్న డిప్పులు వస్తే, నిన్న దాదాపు 95 వచ్చింది, మళ్ళీ ఇవాళ 1,200+ ఉంది.
సో ఈ మళ్ళీ ఏంటి అనేది అంటే పెద్ద డిప్స్ రాకపోయినా ఈ చిన్న చిన్న డిప్స్ వేసినప్పుడు స్టాగర్డ్ మేనర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్. మనం ఏదైనా ఒక 500 grams కావాలనుకున్నప్పుడు ఒక 10 grams 20 grams అట్లా పడుతున్నప్పుడల్లా కొనుక్కుంటే మంచిది. లేదు లాంగ్ టర్మ్ కావాలి, నాకు 20 ఏళ్ళకి నాకు గోల్డ్ కావాలి, మా అమ్మాయి పెళ్లికి ఉంది, అప్పుడు నేను గోల్డ్ రెడీ చేసుకోవాలనుకున్నప్పుడు డెఫినెట్గా గోల్డ్ పెడితే డెడ్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మనం గోల్డ్ కొంటే ఆర్నమెంట్స్ మళ్ళీ 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి ఆర్నమెంట్స్ ఉండవు, కొత్త కొత్తవి వస్తాయి. 6 నెలలు అయితేనే ఈ ఆర్నమెంట్స్ ఉండవు, మళ్ళీ కొత్తవి వస్తాయి, వాళ్ళకి నచ్చవు మళ్ళీ, సో కొత్తవి రావాలి. సో అలాంటి టైంలో ఈ ఇన్వెస్ట్మెంట్ చేయడం కంటే గోల్డ్ ఈటీఎఫ్స్లో పెట్టుకుంటే దాని మీద డివిడెండ్ కూడా ఇంట్రెస్ట్ కూడా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దీని మీద ఇంట్రెస్ట్ ఏం రాదు, మనకి ప్రైజెస్ డిఫర్ అవుతాయి కానీ తక్కువ ఉన్నప్పుడు కొనుక్కుంటే మనకి మళ్ళీ ప్లస్ అవుతుంది, అదే యాడ్ అవుతుంది. కానీ ఇక్కడ ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుద్ది. సో డెఫినెట్గా లాంగ్ రన్లో ఇప్పుడు ఇవాళ 10,000 పెట్టండి గోల్డ్ కొనండి, ఈటీఎఫ్లో 10,000 పెట్టండి, ఒక 10 years టార్గెట్ పెట్టుకుంటే ఈ ఈటీఎఫ్ రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి, 100% రిటర్న్. అది ఆ 10 years తర్వాత మనకి ఏం కావాలో మార్కెట్లో లేటెస్ట్ మోడల్స్ ఉంటాయి, రిడీమ్ చేసుకొని లేటెస్ట్ మోడల్ కొనుక్కోవచ్చు. అదే ఇప్పుడు కొనుక్కుంటే చేయలేం. ప్లస్ ఇంకోటి ఏంటి, కాయిన్స్లో నేను పెట్టుకుంటా లేకపోతే బిస్కెట్లో పెట్టుకుంటా అనుకోవచ్చు. ఇప్పుడు ఆర్బీఐ కొత్త రూల్ వస్తుంది, బిస్కెట్ల మీద గోల్డ్ లోన్ రాదు, ఓన్లీ ఆర్నమెంట్స్ మీద కాయిన్స్ మీదే వస్తుంది. సో అది ఎఫెక్టే కదా, బిస్కెట్లు పెట్టుకోవాలి, ఇబ్బంది పడాలి, ఏం చేయడానికి లేదు, అది డెడ్ ఇన్వెస్ట్మెంట్, ఇంకా యూసేజ్ అంతే. సో లోన్ రాదు. సో డెఫినెట్గా ఇట్లా కొత్త రూల్స్ ఆర్బీఐ ఇంకా చెప్పలేదు, అఫీషియల్గా చెప్పలేదు, ఇంకా జనాల నుంచి ఒపీనియన్ అడుగుతోంది, ఇది మేము చెప్తున్నాం, ఇది ఎట్లా ఉంటుంది అన్నట్టు. సో ఆ ఒపీనియన్ తీసుకున్నాక పల్స్ చూసినాక రూల్స్ అన్ని చెప్తారు, అప్పుడు ఏంటనేది. గోల్డ్ మట్టుకు లాస్ట్ టైం కూడా ఎంత ఉంటే ఫ్యామిలీలో డిక్లేర్ చేయాలని చెప్పినప్పుడు ఆడవాళ్ళ దగ్గర నుంచి రివోల్ట్ వస్తే గవర్నమెంట్ వెనక్కి తీసుకుంది. సో ఇప్పుడు కూడా గోల్డ్ మీద ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి రూల్స్ రాకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఎక్కువ మంది గోల్డ్ కూడా ఇట్స్ ఎ ప్రీషియస్ మెటల్, మన ఎల్లో మెటల్ అందరికీ అది ఒక ఎమోషనల్ బాండింగ్. గోల్డ్ అంటే ఒక ఎమోషనల్ బాండింగ్ పెట్టుకుంటారు కాబట్టి గోల్డ్ లోన్ వచ్చేటట్టుగా చేస్తే మంచిది. రాకుండా ఉంటే చాలా మంది ఇబ్బంది పడతారు, ఎక్కువ మంది. ఎందుకంటే ఆర్నమెంట్స్ మీద ఎంత వస్తుంది, ఆర్నమెంట్స్ వాడు తీసేస్తే ఆ తరుగు అన్ని తీసేస్తే పెద్ద రాదు దాంట్లో, బిస్కెట్స్ మీదే అది. మళ్ళీ గవర్నమెంట్ ఏం చేసింది, 24 carats మీదే లోను, 24 carats 22 carats అండ్ 24 carats అబోవ్ అయితేనే ఇది, కింద 9 carats 11 carats వాటిని నేను తీసుకోవట్లా, అసలు తీసుకోరు. సో ఇట్లాంటివన్నీ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మనకి అవసరార్థం ఇమీడియట్ కావాలి అనుకుంటే డెఫినెట్గా కొనాల్సిందే, తప్పదు. సో లాంగ్ టర్మ్ అనుకున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఈ రకంగా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే డాలర్ కూడా స్ట్రాంగ్ అవుతుంది, అది కూడా కొంచెం డాలర్ స్ట్రాంగ్ అవుతుంది, ఈ టెన్షన్స్ కూడా ఫ్రీ అవుతున్నాయి కాబట్టి. సో ఈక్విటీ మార్కెట్ పెరిగినప్పుడు కొంచెం తగ్గే ఛాన్సులు ఉంటాయి. అది ఎంతవరకు అనేది విపరీతంగా అయితే ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండకుండా చిన్న చిన్న డిప్లు వస్తే అది కొనుక్కొని లాంగ్ రన్ లో మనం ఇది చేసుకుంటే బెస్ట్ అని ఉద్దేశం. అండ్ సిల్వర్ విషయానికి వద్దాం. సిల్వర్ అయితే ఆల్మోస్ట్ ఒక సంవత్సరం క్రితమే 1,00,000 టచ్ అయిపోయింది. గోల్డ్ అయితే ఇప్పుడు ఏప్రిల్లో టచ్ అయింది, కానీ సిల్వర్ 1 year బ్యాకే ₹1,00,000 టచ్ అయిపోయింది కాబట్టి. సో ఏంటి అసలు సిల్వర్ కన్జంప్షన్ కూడా ఏ విధంగా ఉండబోతోంది? అంటే ఇప్పుడు సిల్వర్లో ఫిజికల్గా ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళకి వేరే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయి? ఇప్పుడు యాక్చువల్గా చూస్తే ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ కంటే సిల్వర్నే పెట్టచ్చు, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ నేను చెప్పింది. ఎందుకంటే గోల్డ్లో కూడా ఈ సిల్వర్ని కలుపుతున్నారు, ఇప్పుడు రేట్ పెరుగుతుంది కదా, దాన్ని కొంచెం కలుపుతున్నారు. ప్లస్ ఇండస్ట్రియల్ యూసేజ్ పెరుగుతోంది, ఇండస్ట్రియల్ యూసేజ్ బాగా పెరుగుతుంది. ఫార్మా కంపెనీ కానీ, కంప్యూటర్స్ లో కానీ, వేడి ఎక్కడ గ్రీన్ ఎనర్జీ కానీ, టెలికాం సెక్టర్ లో కానీ, టెలికాం లో కానీ అన్నిట్లో కూడా సిల్వర్ వాడుతున్నారు. ఇప్పుడు దాదాపుగా గోల్డ్ కంటే సిల్వరే ముందే, మన లిస్టెడ్ దాంట్లోనేమో 1,00,000 పైన 1,03,000 3.5 దాకా వస్తే బయట 1,14,000 దాకా వెళ్ళింది. అది మళ్ళీ కరెక్ట్ అయ్యి 85,000 నుంచి మళ్ళీ 90,000 రేంజ్ లో ఉంది. సో ఇప్పుడు మనకి ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూస్తే గోల్డ్ కంటే సిల్వర్ బెస్ట్. నెక్స్ట్ 5 years టార్గెట్ పెట్టుకొని ఇప్పుడున్న 90,000 91,000 గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో గోల్డ్ మీద కంటే
ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూస్తే సిల్వర్లో పెట్టుకోవటం ఉత్తమం డెఫినెట్గా. ఎందుకంటే యూసేజ్ ఎక్కువ అవుతున్నాయి, కొత్త కంపెనీలు వస్తాయి. ఇంకా ఇప్పుడు కొత్త కంపెనీ వచ్చినప్పుడు యూసేజ్ కన్జంప్షన్ పెరుగుతుంది కదా, సిల్వర్ కన్జంప్షన్ పెరుగుద్ది, ఆ డిమాండ్ ఎక్కువ అవుద్ది. కాబట్టి దానివల్ల గోల్డ్ కంటే సిల్వర్లో యాంగిల్లో, గోల్డ్ అంటే అవసరానికి కొనుక్కోవాలి, సిల్వర్లో ఏమో ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో పెట్టుకోవాలి. సో డెఫినెట్గా రూపాయికి రూపాయి ఎంత పెడితే, లక్ష పెడితే ₹1,00,000 వచ్చే ఛాన్స్ ఉంటుంది సిల్వర్లో. ప్లస్ ఇప్పుడు మనం సిల్వర్లో మనం ఫిజికల్గా కొనుక్కోవాలా, మనకి ఫస్ట్ నుంచి కూడా లేదు. ఏం చేయాలి, ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు గోల్డ్ ఈటీఎఫ్ ఎట్లా అనుకున్నామో సిల్వర్ ఈటీఎఫ్స్ లో కూడా ఉన్నాయి. సో అవి కూడా మంచి రిటర్న్స్ వస్తున్నాయి, డివిడెండ్ వర్కౌట్ అవుతున్నాయి. సో లక్షాధికారి అవ్వచ్చు, చిన్న ₹1,00,000 పెడితే దాదాపుగా మంచి అమౌంట్ ఇంట్రెస్ట్ అయ్యే వర్కౌట్ ఉంటుంది. లాంగ్ టర్మ్ 10-20 years అట్లా పెట్టుకుంటే పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి కన్జంప్షన్ పెరుగుతూనే ఉంటుంది, కొత్త కంపెనీలు వస్తాయి, ఛాన్సెస్ ఉంటాయి. సో ఎక్కువ యూసేజ్ ఉంటుంది కాబట్టి సో ఆ రకంగా చేసుకుంటే బెస్ట్ అని ఉద్దేశం. గోల్డ్ ఈటీఎఫ్స్ లో అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఈటీఎఫ్స్ లో. మొత్తం తీసుకెళ్లి ఈటీఎఫ్ లో పెట్టకూడదు, కొంత పార్ట్ మనకి డైవర్సిఫికేషన్ చేసి దేంట్లో పెట్టాలో చూసి గోల్డ్ ఈటీఎఫ్స్, సిల్వర్ ఈటీఎఫ్స్, ఎస్ఐపిస్, లంసమ్, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్, షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్, ఈ 5 మన వెల్త్ క్రియేట్ అవ్వడానికి ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. ఈ రకంగా చూడాలి. ఆప్షన్స్ చేసి డబ్బులు పోగొట్టుకునే దానికంటే లాంగ్ వ్యూ పెట్టుకొని, ఎందుకంటే మార్కెట్ బ్రాడ్ వ్యూ మారింది, పాజిటివ్ ఉంది కాబట్టి లాంగ్ వ్యూ పెట్టుకొని ఈ 5 ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్ గా అందరూ కోటీశ్వర్లు అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ బాబు గారు.